ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు కావాలనుకుంటారు. కమెడియన్ కావచ్చు, ఇంకేదైనా ఆర్టిస్టులు కావచ్చు. వాళ్ళకి కొత్తగా రావాలనుకునే వాళ్ళకి మీరు ఎట్లాంటి సలహాలిస్తారు? మేడం ఇప్పుడు కొత్తగా వచ్చేళ్ళకి మనం సలహాలు ఇవ్వాల్సిన అవసరం అంటే లేదు. ఒక ఆర్టిస్ట్‌గా మీరేం చెప్తారు? అదే ఈ సోషల్ మీడియా, ఇన్‌స్టా ఇంకోటి వీటి పుణ్యమా అని హ్మ్. వాళ్ళు బేసిక్‌గా కొంతమంది బాగున్న ఆర్టిస్టులు మేడం. హ్మ్. కొంతమంది ఈ సోషల్ మీడియా వల్ల సినిమాకి రాకముందే వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ మొత్తం డెవలప్ చేసేసుకొని హ్మ్. సినిమాకి వస్తున్నారు. ఈజీ అయిపోతుంది. హ్మ్. బట్ అల్టిమేట్ ఇక్కడ ఆపర్చునిటీసే మేడం. ఇక్కడున్న కాంపిటీషన్ కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి ఆపర్చునిటీసే. హ్మ్. ఇప్పుడు చాలా స్పోర్టివ్‌గా, చాలా పాజిటివ్‌గా తీసుకొని యాక్టింగ్ చేస్తున్నారు. మీకు ఈ సోషల్ మీడియాలో, ఇన్‌స్టాలో ఆళ్ళు వీళ్ళు క్లిక్ అయిపోతే అక్కడి నుంచి ఇప్పుడు అనిల్ రావిపూడి గారి సినిమా నుంచి ఆ అబ్బాయిని కుర్రోడిని తీసుకునింది కూడా సంక్రాంతికి వస్తున్నాం. ఇట్లా ఏందంటే ఇప్పుడు ఈజీ ప్లాట్‌ఫామ్ అయిపోయింది మేడం మూవీస్‌కి. ఒకప్పుడు సినిమాల్లోకి రావాలంటే కొద్దిగా కష్టం ఉండేది. ఈ సోషల్ మీడియా పుణ్యమాని చాలా ఈజీ వే అయిపోయింది మేడం. ఇప్పుడు మీ పిల్లల విషయానికొస్తే మీకు ట్విన్స్ కదా! అవునండి. మీరు. వాళ్ళు కూడా చాలా మీలాగా ఐ థింక్ బాగా మీ పోలికలే అనుకుంటా. బాగా టాలెంటెడ్. కొన్ని అదే. నేను వీడియోస్ చూసాను. చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. అదే. ఆహ్, ఇగ అంటే అది. వాళ్ళేమైనా చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా వచ్చే అవకాశం ఉందా? చాలా బాగా చేస్తున్నారు నిజంగా. అంటే చదువుకుంటున్నారు. వాళ్ళకు నైన్త్ రన్నింగ్ మేడం. హ్మ్. సో, రీసెంట్‌లీ ఒక సినిమా కూడా చేశారు వాళ్ళు. సో, ట్విన్స్‌గానే చేశారు సినిమా. సో, మీ పిల్లలు ఇద్దరు ట్విన్స్ కదా! చాలా బాగా చేస్తున్నారు. అంటే నేను కొన్ని వీడియోస్ చూసాను. వాళ్ళ రీల్స్ కానీ, స్కిట్స్ కానీ చాలా బాగున్నాయండి. ఐ థింక్ మీలాగే టాలెంటెడ్ అనుకుంటా. యాక్చువల్లీ వాళ్ళకి చదువుకుంటున్నారు కాబట్టి నేను ఎక్కువగా వాళ్ళని హ్మ్. మూవీస్‌లోకి తీసుకురాలేదు మేడం. బట్ హ్మ్. రీసెంట్‌లీ ట్విన్స్‌గానే ఒకటి 'ఫియర్' అని ఒక సినిమా చేశారు. హ్మ్. సో, ఇప్పుడు ఇంకొకటి చేయబోతున్నారు నెక్స్ట్ మంతు. హ్మ్. సో, అదే అప్పుడప్పుడు అంటే ఆ చిన్న స్వీట్ మెమరీసు వాళ్ళు రేపు పెద్దగా అయిన తర్వాత హ్మ్. ఏదో మేము చేసామని ఆ స్వీట్ మెమరీస్ కోసం చేపిస్తున్నాం మేడం. హ్మ్. అంటే మొత్తంగా ప్రొఫెషన్ లాగా చేయించట్లేదు. అంటే ఎడ్యుకేషన్‌కి ఏదైనా ఇబ్బంది అవ్వచ్చని హ్మ్. ఆ ఉద్దేశంతో. ఓకే. ఏం సో, చదువుకుంటున్నారు ఇప్పుడు? థర్డ్ క్లాస్ మేడం. అంతేనా? అంటే ఆహా! నైన్త్ రన్నింగ్. కరోనాలో మీకు ఒక 1 ఇయర్ పోయింది కదా మేడం. హ్మ్. హ్మ్. అది. ఓకే. సో, ఫ్యూచర్‌లో ఏం ప్లాన్స్ లేవు వాళ్ళని కంటిన్యూ చేయాలని? లేదు మేడం. ఏదో ఒక 10 ఇయర్స్ అప్పటి వరకు ఆ హ్మ్. చిన్న స్వీట్ మెమరీస్ బేస్ చేసుకున్నా మేడం. తర్వాత హ్మ్. ఎడ్యుకేషన్ మీదే. ఇప్పుడు ఒక కామెడీ చేయాలంటే ఒక మంచి టైమింగ్ కావాలి. అవును. సో, మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? అంటే మీరు యాక్ట్ చేసేటప్పుడు కరెక్ట్ టైమింగ్‌లో ఎట్లా అంటే యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్? అంటే థియేట్రికల్‌గా హ్మ్. నేను ఆల్రెడీ నేను థియేటర్ ఆర్ట్స్ చేశానని చెప్పాను. హ్మ్. ఇక్కడ హ్మ్. థియేటర్ ఆర్ట్స్‌లో థియరీ నుంచి అప్ టు మీకు రవీంద్ర భారతి వరకు హ్మ్. ఇవన్నీ చేసేయడం ఒక పార్ట్ అయితే మేడం. హ్మ్. ప్రాక్టికల్‌గా మూవీస్‌కొచ్చేటప్పటికి హ్మ్. నేను కంప్లీట్ అబ్జర్వేషన్ చేస్తుంటాను మేడం. ఇప్పుడు ఆ పెద్ద పెద్ద యాక్టర్స్ అంతా నా కో ఆర్టిస్టులు కావచ్చు, ఇంకా సెలబ్రిటీస్ కావచ్చు, లెజెండరీస్ కావచ్చు. వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఆ టైమింగ్ ఏంటి? ఇవన్నీ నేను పట్టుకుంటుంటాను మేడం. హ్మ్. అలాగే బయట ఎక్కడన్నా నేను వెళ్ళినప్పుడు వాళ్ళ హ్మ్. సినిమా వాళ్ళు కాకపోవచ్చు, మామూలు వ్యక్తులు కావచ్చు, కొన్ని కొన్ని చోట్ల నేను పట్టుకుంటాను మేడం. హ్మ్. అది నేను ఎప్పుడైనా ఫర్దర్‌గా నాకు యూజ్ అయితుంటాయి. హ్మ్. సో, అట్లా ప్రతి ఒక్కటి నేను అబ్జర్వ్ చేస్తుంటే తీసుకుంటుంటాను మేడం. హ్మ్. కాబట్టి ఆ టైమింగ్ కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ ఎక్స్‌ప్రెషన్ కావచ్చు, పక్కన కో ఆర్టిస్ట్‌లకి నాకు మధ్యలో డైలాగ్ లేనప్పుడు ఒక చిన్న బిజినెస్ ఉంటుంది మేడం. వాళ్ళు ఏదో డైలాగ్ చెప్పొచ్చు. నా డైలాగ్ లేదు కదా! నేను రిలాక్స్ అయిపోవడం కాదు. దానికి రిలేటెడ్‌గా బిజినెస్ ఒకటి రన్ అయితా ఉంటుంది ఫేస్ మీద. ఇవన్నీ కూడా ఏదైనా ఎక్స్‌పీరియన్స్ మీదే. సో, ఇప్పుడేందంటే మేడం సీన్ చెప్తున్నారనంటే నేను దాంట్లోకి వెళ్ళిపోతాను మేడం నాకు తెలియకుండా. హ్మ్. కట్ చెప్పాక ఒక 10, 20 సెకన్ల తర్వాత మళ్ళీ బయటకొస్తుంటాను మేడం. సో, మొత్తం మీద ఇన్వాల్వ్ అయిపోతారు అంతే. కంప్లీట్‌గా. అవును. తెలియకుండా ఇన్‌బిల్ట్ మేడం. హ్మ్. ఇన్‌బిల్ట్‌గా. హ్మ్. ఓకే. ఇప్పుడు మీరు ఒక పక్కన 'జబర్దస్త్' మూవీస్ అన్నీ చేశారు. దీంతో పాటుగా మీరు ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అని కూడా విన్నాము. ఒక మా కోసం ఏదైనా ఒక హీరో బాలకృష్ణ గారు కావచ్చు, ఇంకెవరైనా హీరోల ఒక మిమిక్రీ ఏదైనా చేసి చూపిస్తారా? యాక్చువల్లీ చాలామందికి తెలియకుండా మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటారు మేడం. హ్మ్. బట్ సందర్భం వచ్చినప్పుడు షో చేసుకో నేనేదో ఫ్రెండ్స్‌తో సరదాగా హ్మ్. కూర్చున్నప్పుడు జరుగుతుంటుంది. హ్మ్. ఆహ్, సో, ఆహ్, హ్మ్. నేను కొంతమందిని బాగా ఇమిటేట్ చేస్తానని కూడా అంటారు నా ఫ్రెండ్స్ వరకు. హ్మ్. అయితే ఇప్పుడు మా మీరు కోసం గూడా ఆ! హ్మ్. మీరు బాలకృష్ణ గారిని ఏదన్నా ఒక క్వెషన్ అడుగుతారా సార్‌ని? హ్మ్. లేదంటే నేనే చెప్పేయాలా? పర్వాలేదు అడుగుతాను. అడగండి. బాలకృష్ణ గారు మీరు 'డాకు మహారాజు' మూవీ ఎంత అద్భుతంగా వచ్చింది. ఏమనుకుంటున్నారసలు? అంటే నా సోదరి సమానులు శిరీష గారు మీరు అడిగిన క్వశ్చన్ బాగుంటుంది. మరి బాబీ గారు డైరెక్టర్ గారు నాతో అంటే ఏ డైరెక్టర్ గారు అయినా సరే నేను వన్స్ యాక్టింగ్ చేయడానికి రాకముందు వరకు ఒకలా ఉంటాను.
నేను స్టెప్ ఇన్ వన్స్ యాక్టింగ్కి వచ్చానా ఆ డైరెక్టర్ గారు నాకు దైవ సమానులు. ఇక అక్కడ నుంచి నేను మన ఆ రోజుల్లో నాన్నగారు ఎన్నో సందర్భాలలో ఎంత గొప్పగా మీరు కొంతమందికి దేవుడు అంటే మరి నాన్నగారే అది ఓకే అండి, బాగుందండి. సో నెక్స్ట్ దీన్ని ఇంకా ఉంచుతారా తీసేస్తారా ఉంచుతారు. నాన్నగారు వరకా? ఉంచుతారు, అలా ఏం లేదు. అవునా? ఇబ్బంది ఏం లేదు. ఏం లేదు, ఏం లేదు, బాగుంది, చాలా బాగా చెప్పారు. ఆ, ఆ. ఓకే, నెక్స్ట్ అంటే ఇంకో హీరో ఇంకెవరైనా ఇంకొకరిది? నేను చెప్పుకుంటూ వెళ్తా కానీ లేదు కదా ఇక్కడ. అయ్యో పర్వాలేదండి, పర్వాలేదు. ఎందుకు మళ్ళీ నాకు బ్రాండ్ పడుతుంది భయం మేడం. లేదు, ఇంకొకటి అంటే జస్ట్ ఒకటే అంటే అక్కడక్కడ యాడ్ చేసుకోవచ్చు కదా. సరే ఏదో ఒక పొలిటీషియన్ చెప్తా, సినిమా వాళ్ళు చేస్తాను. ఎవరు నేను అడుగుతాను ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మీరు హీరోది ఇమిటేట్ చేశారు, మిమిక్రీ చేశారు, అలాగే పొలిటీషియన్స్ని ఎవరైనా మన పొలిటీషియన్స్లో ఒకరిని? ఒక పొలిటీషియన్ ఇదివరకు ఇప్పుడు తెలియకపోవచ్చేమో చెప్తా. చూసారు దౌతావా ఏ మాత్రం మీ పెసలు మీరు దౌతా చూసి గతనే అవుతారు. కేసీఆర్ గారు సీఎం అయితే అవుతారు, దౌతూ చూస్తారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతారు, చూసి చూడండి గతనే పోతుంది. మరి మన పాలనేత మీరు ఇలా ఒకరిది ఉంటుందండి, ఈ వాయిస్ సత్యనారాయణ గారిదని. సో ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే నేను సరదాగా సిట్టింగ్లో ఉన్నప్పుడు ఇవి వెళ్తుంటాను మేడం. ఏదో మొత్తం మీద ఈ జర్నీ మొత్తం ఒకసారి తిరిగి చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ కావచ్చు, అంటే హ్యాపీగా ఉందా, హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? అంటే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ అనేది ఎవరికైనా, నాకైనా కాదు, మనం అనుకున్న సక్సెస్ని తీసుకున్నప్పుడు ఫుల్ఫిల్డ్గా 100% హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం ఎవరైనా. సో నేను అనుకున్న సక్సెస్ ఇంకా నాకు రాలేదు, బట్ అయినా సరే మేడం నేనైతే నేను పాజిటివ్గా తీసుకుంటాను కాబట్టి చాలామంది నాలాగే పాజిటివ్గా ఆలోచిస్తారు. నేను ఈరోజు కాకపోతే నాకు రేపు సక్సెస్ వస్తుంది మేడం. సో నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, అందులో హ్యాపీనెస్ ఎదుర్కొంటాను మేడం. సక్సెస్ అనేది ఈరోజు కాకపోతే రేపు వచ్చేస్తుంది మేడం. సో ఇక్కడ మనం పని చేసి దాంట్లో హ్యాపీనెస్ ఎత్తుకోకపోతే రేపు సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఎగ్జాక్ట్లీ. సో నేను కూడా క్వశ్చన్ అడిగింది అందుకే. సో ఇప్పటి వరకు ఈ ప్రయాణం మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది ఒకసారి తరచి చూసుకోవాలి. అవును మేడం. సో అదే కదా రేపటి ఫ్యూచర్కి మళ్ళీ పునాది. అవును మేడం. సో ఇంకా ఫ్యూచర్లో అంటే క్యారెక్టర్స్ అంటే పర్టికులర్గా కొన్ని క్యారెక్టర్స్ చేయాలి అని ప్రతి ఆర్టిస్ట్ మనసులో ఉంటుంది. అట్లా మీకే ఏ ఉన్నాయి? అంటే నాకు అట్లా పర్టికులర్గా ఏం లేదు మేడం, నేను అన్ని ఏదొచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. బట్ నేను కొన్నిటికైతే తాగుబోతు క్యారెక్టర్, ఫిజికల్ మెంటలీ హ్యాండిక్యాప్డ్, గే క్యారెక్టర్, ఇలాంటి వాటికి నేను చాలా అద్భుతంగా చేస్తాను. సో బట్ ఏ వేషం వచ్చి నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నాకు లైఫ్లో ఇదేదో ఒక క్యారెక్టర్ చేయాలి అనేమి వెలితిగా ఏం లేదు మేడం. ఎందుకంటే అసలు నేను నా ప్రస్థానంలో నేను ఇక్కడి వరకు వచ్చాను, నేను ఆర్టిస్టుగా ఏదో ఇన్ని సినిమాలు చేశానంటే అది పెద్ద అచీవ్మెంట్స్ మేడం. ఏదో మా అమ్మగారు నాన్నగారు బ్లెస్సింగ్స్ అలా ఏం లేదు మేడం. నేను బట్ వీటికి నేను ఎక్కువ న్యాయం చేస్తాను ఈ 3 టైప్ ఆఫ్ క్యారెక్టర్స్కి. సో అంతే మేడం, నాకు పర్టికులర్గా ఇది చేయాలని ఏం లేదు మేడం. బట్ ఈ 3 చేయాలని ఫుల్ఫిల్డ్గా. బట్ ఇప్పుడు చేస్తున్నాను మేడం, ఒక 2 సినిమాలు చేస్తున్నా. బట్ ఫిజికలీ మెంటలీ హ్యాండిక్యాప్డ్ చేస్తాను మేడం. ఏదో దాంట్లో అది సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, బట్ వేరే దాంట్లో అయినా చేస్తాను మేడం. ఇప్పుడు బ్రహ్మానందం మీకు ఇష్టమైన కమెడియన్ అని చెప్పారు. బ్రహ్మానందంతో పాటు ఇంకా మనకి చాలామంది ఉన్నారు, ధర్మవరం సుబ్రహ్మణ్యం కావచ్చు, బాబు మోహన్, ఇంకా అలీ, ఇట్లా కమెడియన్స్గా తీసుకుంటూ వెళితే చాలామంది చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ చేసి అందరినీ నవ్వించారు. సో వారి గురించి మీరు ఏం చెప్తారు? నేను మేడం పర్టికులర్గా బ్రహ్మానందం గారిని స్పెసిఫిక్గా ఎందుకు చెప్పానంటే మేడం, నాకు చెప్పే స్థాయి లేదు. ఎందుకు చెప్పానంటే ఆయన తీసుకున్న ఇన్స్పిరేషన్ చాలామంది వచ్చారండి, నేనే కాదు. సో ఎందుకంటే నేను అతని గురించి అతని పేరు తీసే స్థాయి కూడా నాకు లేదు. సో ఇంక మిగతా వాళ్ళందరూ కూడా ఆలి అన్న కావచ్చు చాలామంది ఉన్నారండి. బట్ ఎవరైనా ఒకళ్ళు ఫస్ట్ అడిగితే మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అన్నప్పుడు ఆయన తీసుకుంటాను తప్ప నుంచి మిగతా ప్రతి ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఎంతో కొంత నేను తీసుకుంటూనే ఉంటాను మేడం, ఇలా చేయాలని. బట్ రోల్ మోడల్ ఎవరంటే బ్రహ్మానందం గారు అంటాను మేడం. సో ఆర్టిస్టులు అందరి నుంచి కూడా మీరు గ్రాస్ప్ చేస్తూ ఉంటారు. డెఫినెట్లీ మేడం. బట్ మీకు ఇష్టమైన మీ రోల్ మోడల్ అంటే బ్రహ్మానందం గారు. అది అవును మేడం. ఓకే. సో వెంకట్ గారు, మీరు మీ యాక్టింగ్ కావచ్చు, మిమిక్రీ కావచ్చు, అండ్ మెయిన్గా పుష్పలో మీరు ఆ స్లాంగ్ కావచ్చు చాలా అద్భుతంగా చెప్పారు.
అద్భుతంగా చేశారు ఇక్కడ. సో మాకు ఇంకా కొన్ని పర్ఫార్మెన్సెస్ కూడా మీరు చేసి చూపించాలి. మీ క్యారెక్టర్స్లోని కొన్ని షేడ్స్, కొన్ని పర్ఫార్మెన్సెస్ మాకు ఇక్కడ చేసి చూపించాలి స్టూడియోలో. సో డెఫినెట్గా మీ ఫ్యూచర్లో మీరు అనుకున్న సక్సెస్ సాధించాలి, అనుకున్న క్యారెక్టర్స్ చేయాలని మా స్టూడియో తరపు నుంచి కోరుకుంటున్నామండి. స్టూడియోకి వచ్చి మీ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.